హాయ్, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. చూసారుగా 2 ఉల్లిపాయలతో ఎన్ని పకోడీలు వచ్చినాయో. ఈ విధంగా స్వీట్ షాప్లో చేస్తారండి. ఎందుకంటే ఇవి గట్టి పకోడీ అని కూడా అంటారు. స్వీట్ షాప్లో ఒక సీక్రెట్ ఉంది, అది నేను ఇందులో వాడాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఈ సీక్రెట్ ఏంటో అర్థమవుతుంది. అందుకని ఇది చూసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఒక 2 ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీ కారానికి తగ్గట్టు ఒక 5-6 మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండి అయితే 6 సరిపోతాయండి. కారం తక్కువనైతే ఒక 10-12 వరకు తీసుకోండి. ఎందుకంటే ఆయిల్లో వేగితే కారం అంత ఉండదు. ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. అందులో 1 స్పూను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మరి ఇంకొంచెం వేసుకోండి, పిండి అది కలుపుతాం కాబట్టి. ఇప్పుడు ఈ పకోడీలో ఉన్న సీక్రెట్, స్వీట్ షాపులో సీక్రెట్ ఏంటంటే ధనియాలు. ఇప్పుడు ఈ ధనియాలని 1 స్పూన్ ఇలాగ నేను చూపించిన విధంగా క్రష్ చేసుకుని వేసుకోండి. ఇదేనండి స్వీట్ షాప్లో ఈ సీక్రెట్ని యూస్ చేయడం వల్ల మనకి ఆ టేస్ట్ వస్తుంది. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత అన్నీ కూడా కలిసేటట్టు ఉప్పు, ఆ మిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ఆ ధనియాలు ఇవన్నీ కూడా బాగా ఉల్లిపాయలకు పట్టేటట్టు, ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా సాల్ట్ వేయడం వల్ల బయటకు వచ్చేస్తుందండి. మీకు అవసరమైతే ఇంకొక స్పూను సాల్ట్ వేసుకోండి. నేను 1 స్పూనే వేసాను. అవసరాన్ని బట్టి టేస్ట్ని చూసుకుని అప్పుడు మళ్ళీ వేసుకుంటాను. తర్వాత 2 కప్పుల బియ్యం పిండి కూడా వేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా శనగపిండి పకోడీలోకి వాడుతుంటారు, కానీ చాలామందికి పెద్దవాళ్ళకి అది శనగపిండి అనేది పడదు. అందుకని చెప్పి బియ్యం పిండితోనే నేను చేస్తున్నానండి. దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. అవసరమైతే ఇంకా మీకు గుల్లగా రావాలనుకుంటే వేడి చేసిన ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. నేనైతే వేయట్లేదండి. దీనికి ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసినా కూడా ఎక్కువ పట్టదండి. తర్వాత ఒక 2-3 స్పూన్లు అంటే ఒక 1/2 కప్పు శనగపిండి. ఇది మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొంచెం గుల్లగా రావడం గురించి అని కొద్దిగా ఇవి వేస్తున్నాను నేను. లేదంటే ఉత్తి బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు. అందుకనే దీన్ని గట్టి పకోడీ అంటారు. గట్టిగా ఉంటాయండి. కొంచెం ముసలివాళ్ళు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు తినలేనప్పుడు కొంచెం శనగపిండి అది హాఫ్, బియ్యపిండి ఒక హాఫ్ వేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా గట్టిగా కలుపుకోండి. కొంచెం మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ గట్టిగానే కలుపుకోండి. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. కొంచెం పలచగా మీరు కలుపుకుంటే కొంచెం ఆయిల్ అయితే పీలుస్తుంది, కొంచెం గుల్లగా వస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తినలేని వాళ్ళు, పళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం పలచగా కలుపుకొని వేసుకోండి. కొంచెం అప్పుడు పలచగా కలుపుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, అప్పుడు గుల్లగా అయితే వస్తాయి. తర్వాత ఇందులో 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను అజ్విన్, దీన్ని ఇలాగా నేను చూపించిన విధంగా క్రష్ చేసుకుని వేసుకోండి. ఇది జీర్ణశక్తికి చాలా మంచిదండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా. అజ్విన్ అంటే వాము అండి. ఈ వాము కూడా ప్రతి దానిలోనూ మనం వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా గట్టిగా కలిపేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ హీట్ అయిపోయాక మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని నేను చూపించిన విధంగా కొంచెంగా పకోడీల టైప్లో వేసేసుకోండి. ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు సడన్గా వస్తే ఒక 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి. ఈజీగా వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టేయచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఏదైనా చల్లగా ఉన్న టైంలో మనకైనా తినాలనిపిస్తుంటుంది కదా, అప్పుడు ఏం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఇవన్నీ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు పోస్ట్ చేయండి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. ఏం అవసరం లేదు. బియ్యపిండి ఎలాగో అందరిలోనూ ఉంటుంది, ఆనియన్స్ ఉంటాయి, కొంచెం శనగపిండి ఉంటే వేసుకోండి, లేదంటే బియ్యపిండితోనే చేసేసుకోవచ్చు. ఇది చల్లారిపోయినా కూడా చాలా బాగుంటాయండి. అదే క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా అయిపోవు. జర్నీల్లో కూడా తీసుకెళ్ళచ్చు మీరు. 2-3 రోజులు కూడా బయట ఉంచేసినా నిల్వ ఉంటాయండి, ఏమి పాడవు. అదే శనగపిండి ఎక్కువ కలిపి ఎక్కువ వాటర్తో చేస్తే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండండి, స్మెల్ వస్తాయి. కానీ ఇది బియ్యం పిండి తక్కువ వాటర్తో కలుపుతున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇది నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.